హాయ్ అండి అందరికీ. వాళ్ళ గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందు రోజు రాత్రికే మనం గుమ్మడికాయ తెచ్చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ముందు రోజు రాత్రిపూటే పప్పు కూడా నానేసుకొని కడిగేసేయాలి. కడిగేసి పెట్టుకుంటే మనకి పొద్దున్నే వడియాలు పెట్టుకోవడానికి కొంచెం తేలిగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ముందు రోజు రాత్రి మేము పొట్టుపప్పు వాడతాము. గుమ్మడికాయని ఇలా ముందు రోజే కట్ చేసేసి ఇలా ఒక క్లాత్లో పల్చటి క్లాత్లో పెట్టి గట్టిగా కట్టేసామంటే వాటర్ వస్తాయి. ఆ వాటర్తో మేము పప్పు రుబ్బేసేసి ముక్కలు కలిపేసి పెట్టేయడమే. కొంతమంది ఏంటంటే దీన్ని తురుము కూడా చేస్తారు. ముక్కలు నచ్చని వాళ్ళు తురుము కూడా చేస్తారు. అది కూడా నేను నెక్స్ట్ వీడియో మీకు పెడతాను, తురుము కూడా ఎలా చేయాలనేది. మేమైతే ఇలా కొన్ని ముక్కలుగా పెడతాము, కొన్నేమో తురుముగా కూడా పెడతాము అనమాట. ఇలా కట్టేసి దీని మీద బరువు పెడితే తెల్లవారేటప్పటికి వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ కొంతమంది తాగుతారు కూడా అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని విన్నాను. ముందు ఒంటికి బాగా చలవ చేస్తుందండి ఎండాకాలంలో. మేము అందులో అవి కాసిన మజ్జిగలో కలుపుకొని తాగుతాం అనమాట. మినప్పప్పు గ్రైండ్ వేసేసి పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసి ఈ ముక్కలన్నీ దీనిలో కలిపేయడమే అనమాట. కలిపేసేసి పెట్టేస్తామండి. తగు మాత్రంగా ఉప్పు, ఇంగువ వేసి. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు మొత్తం ఇలా ముక్కలన్నీ తీసుకొచ్చి దానిలో వేసి బాగా కలిపేసేసి వడియాల్లాగా పెట్టేసేయటమేనండి. పొద్దున్నే ఇదంతా రాత్రిపూట చేసుకుంటే ఏంటంటే మనకి పొద్దున్నే పెట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఇది అంత టైం లేని వాళ్ళు గ్రైండర్కి ఇచ్చేసుకొని ముక్కలు కలిపేసుకోవటమే. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసేయటమే వడియాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.